ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో మరి ఉదయకాలం లేచి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క గొప్ప వాగ్దానాలు వింటున్నాను నమ్ముచున్నాను. ఎప్పుడైనా మీరు సాతాను ఏదైనా కీడు చేస్తాడని భయపడుతున్నారా? ఈరోజు దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకి లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చదువుతాం. ప్రభా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించున్నాను, మరియు మీకు ఏదియో మీకెంత మాత్రమో హాని చేయదు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఈరోజు మనందరికి ఇస్తూ ఉంటున్నాడు. మనము దేనికి భయపడాల్సిన పనిలేదు. ముఖ్యంగా సాతాను ఏ కీడు తలపెడతాడా అని భయపడాల్సిన పనిలేదు. చాలామంది కొన్ని గృహాలను దర్శించేటప్పుడు సాతానుడు ఇలా చేస్తున్నాడు, మాకు ప్రతి నెల వ్యాధిని అనుగ్రహిస్తున్నాడు, ఫెయిలియర్ చూస్తున్నాను, లాస్ చూస్తున్నాను, అసలు నేను వాడిని అధిగమించలేనా అంటూ చాలా బాధపడుతూ ఉంటారు. మన ప్రభు ఎంత బలమైన వాడంటే బైబిల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో గాలియు సముద్రాలు కూడా ఆయనకు లోబడుతున్నాయి. అంతేకాదు అదే దేవుడు మరి నువ్వు నీ యొక్క విశ్వాసం చూసి అంటున్నాడు, ఎందుకు ఇంత అల్ప విశ్వాసము? నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను కదా, ఏ విషయంలోనూ భయపడుతున్నావు? చూడండి, ఒక అధికారి వస్తున్నాడంటే అందరూ భయపడతా ఉంటారు. చూడండి, మీరు అధికారిగా ఉన్నప్పుడు మీ కిందన్న వారు భయపడతారు కదా, అలాగే దేవుడు ఈరోజు మనకు ఒక అధికారం ఇచ్చున్నాడు. దేనిపైన అంటే దెయ్యంల మీద, సాతాను పైన అధికారం ఇచ్చున్నాడు. ఒకసారి నేను ఈ సంఘటన విని నేను చాలా బలపరచబడ్డాను. ఒకసారి ఒక దైవ సేవకుడు మరి దేవుని యొక్క ప్రార్థన చేస్తూ మరి బలంగా వాడబడతా ఉంటుండగా ఆయన ఒక దర్శనం చూశాడు. ఏంటంటే ఆయన వెళ్తున్న మార్గంలో ఒక సింహము ఆయన వెంట వస్తూ ఉంటుంది. చాలా బలంగా గర్జిస్తూ ఉంటుంది. ఎంత గట్టిగా గర్జిస్తుందంటే ఆ గర్జనకు ఈయన భయపడి పారిపోతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మార్గంలో అంటున్నాడంట, ప్రభా యేసయ్య, నన్ను గమనించు నాయన, ఇదిగో ఒక భయంకరమైన ఈ సాతానుడు, ఈ దురాత్మ నన్ను వెంటాడుతుంది ఈ సింహపు రూపంలో, నన్ను విడిపించు అని అంటూ ఉన్నాడంట. కానీ ఎంత మాత్రమో దేవుని యొక్క సహాయం అందట్లేదు. ఆయన వెనుక చూస్తూ ఉంటున్నాడు, అదేమో చాలా వేగంగా వస్తూ ఉంటుంది. ఆయన పరుగెత్తుతూ ఏంటి ప్రభా, నా ప్రార్థన ఆలకించవా? ఎందుకు నాకు ఈ సాతానుడు నన్ను వెంటాడి నన్ను మింగేస్తాడు ప్రభా, నన్ను తినేస్తాడు ప్రభా అనేసి అంటా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు అంటున్నాడంట, ఒకసారి నువ్వు ఆగు అంటున్నాడంట. నేను ఆగుతా, అది వచ్చేస్తుంది నా మీదకి అంటున్నాడంట. లేదు నా కుమారుడా, నువ్వు ఆగి వెనుక చూడు అని చెప్పాడంట దేవుడు. వెంటనే ఆగి వెనుక చూశాడంట. అయితే ఆ సింహంను గర్జించినప్పుడు చూసినప్పుడు దానికి పళ్ళు లేవు. అప్పుడు దేవుడు అంటున్నాడంట, పళ్ళు లేని సింహం నేను ఏం చేస్తుంది? అది నేను గర్జించడానికి వస్తుంది, ఏమీ చేయలేదు, నువ్వు వెంటనే దానికి ఆజ్ఞాపించు అన్నాడంట. వెంటనే ఆగిపోయిన తర్వాత దాని వైపు చూసినప్పుడు అది తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. నిజమే, మన ప్రభు కూడా అంతటి బలవంతుడు. ఆయన నీకు ఒక అధికారం ఇచ్చాడు. సాతాను నీకు భయపడుతుంది, నీవు దానికి భయపడాల్సిన అవసరం లేదు. నీవు దాని మీద అధికారం కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీకు అంత శక్తి, అంత అధికారము, అంత అభిషేకం ఇచ్చినప్పుడు సాతానికి ఏం మాత్రం నువ్వు భయపడకు. చాలామంది ప్రశ్నలు వేస్తారు, ఇది వాస్తు లేదు, లేక ఈ ఇంట్లో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, చాలా చీకటి కనబడుతుంది, భయంకరమైన రోగాలు వస్తున్నాయి, దరిద్రం వచ్చింది, నష్టపోయామని అంటున్నారు కదా. ఈరోజు మీరు ఎదురు తిరగండి సాతానికి, వాడు మీ ఇంటి నుంచి వెళ్ళిపోనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, నాయన ఈరోజు ఎవరైతే నాయన ప్రభా, అయ్యా నాయన ఈ యొక్క సాతాను యొక్క ఉచ్చుల్లో నుండి బయట పడలేకపోతున్నారు, వారికి నువ్వు ఇచ్చిన మంచి సందేశాన్ని బట్టి, చక్కటి వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. అయ్యా తండ్రి, మెరుపు వల్ల సాతాను పడిపోతున్నాడు నాయన మా ఇళ్లలో నుంచి. అయ్యా తండ్రి, మా యొక్క ఉద్యోగాల నుండి, మా బిజినెస్ నుంచి, మా ఫ్యామిలీ లైన్ నుంచి నాయన ప్రభా, మా వంశపవార పర్యంగా వస్తున్న ఆ శాపాలు కూడా పడిపోతున్నాయని నమ్ముచు ఈరోజు మాకు ఇచ్చిన ఇట్టి మంచి వాగ్దానం బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, చాలా బలంగా ఉండండి. గాడ్ హ్యాస్ గివెన్ యు అథారిటీ. మెరుపు వలె సాతాను పడిపోయాడు ఈరోజు. అలాగే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ ఫియర్ నో ఈవిల్, గాడ్ హ్యాస్ గివెన్ మీ అథారిటీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.